పరిశుద్ధుడవైన మా తండ్రి, కృపా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములయ్యా. ఈరోజు మీరు మాకిస్తున్న గొప్ప వాగ్దానమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము, నిన్ను పగబట్టు వారు అవమానపరితులగుదురు అని ఈరోజు వాగ్దానాన్ని బట్టి మేము మీ ముందు ప్రార్థనలో ఉన్నాము తండ్రి. ఈరోజు నీవు ఉన్న ప్రదేశములో, నీ ఉద్యోగములో, నీ కుటుంబములో నీ శత్రువులు ఉన్నారా? ఎవరైనా నిన్ను నిందిస్తున్నారా? ఎవరైనా నిన్ను అవమానపరిచి కించపరుస్తున్నారా? నిన్ను నీ కుటుంబమును ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారా? మిమ్ములను తలదించుకునేలా చేస్తున్నారా? అయితే దేవుడు నీ తలను ఎత్తబోతున్నాడు. ఆయన నీ పక్షమున ఉన్నాడు. నీవు ఆయనను నమ్ముకున్నప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన నీ ముందు నిలబడి నీ శత్రువులతో పోరాడే దేవుడు మన యేసయ్య. నీ హృదయములో నీ బాధను, వేదనను ఆయన పాదముల చెంత విడిచిపెట్టుము. అప్పుడు ఆ తండ్రి మీకు సహాయం చేస్తారు. పరిశుద్ధుడవైన మా తండ్రి, గొప్ప మాటలతో మమ్ములను బలపరిచావు. ఈ ఉదయకాలమున ఈ వాగ్దానాన్ని మేము ఎత్తిపట్టి ప్రార్థిస్తుండగా నీవే మీ బిడ్డలకు ఈ వాగ్దానాన్ని స్థిరపరచమని అడుగుచున్నాం తండ్రి. ఎంతోమంది బిడ్డలు వేదనతో, అవమానముతో కృంగిపోతున్నారు ప్రభువా. ఈరోజు మేమందరము ప్రార్థిస్తుండగా గొప్ప విజయాన్ని మా జీవితంలో దయచేయండి. ఆదరణనివ్వండి, ఘనతను దయచేయండి. మేం చేయు ప్రతి పనిని ఆశీర్వదించి తోడే ఉండమని, ప్రతి అక్కరను, కొరతను తీర్చమని, సమాధానమును దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడవైన మా తండ్రి, కృపా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములయ్యా. ఈరోజు మీరు మాకిస్తున్న గొప్ప వాగ్దానమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము, నిన్ను పగబట్టు వారు అవమానపరితులగుదురు అని ఈరోజు వాగ్దానాన్ని బట్టి మేము మీ ముందు ప్రార్థనలో ఉన్నాము తండ్రి. ఈరోజు నీవు ఉన్న ప్రదేశములో, నీ ఉద్యోగములో, నీ కుటుంబములో నీ శత్రువులు ఉన్నారా? ఎవరైనా నిన్ను నిందిస్తున్నారా? ఎవరైనా నిన్ను అవమానపరిచి కించపరుస్తున్నారా? నిన్ను నీ కుటుంబమును ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారా? మిమ్ములను తలదించుకునేలా చేస్తున్నారా? అయితే దేవుడు నీ తలను ఎత్తబోతున్నాడు. ఆయన నీ పక్షమున ఉన్నాడు. నీవు